అక్క మా అక్క పండుగ రావాలా ఏడా బతుకమ్మ చీరలు ఇస్తలేరు ఏం లేదు ఇస్తారా చీరలు బాగున్నామ్మా మీరు బాగున్నారా బతుకమ్మ చీరలు లేవు పెన్షన్లు వస్తున్నాయా అంతేనా అంతే కదా కరెంట్ కాపోతుంది వీళ్ళ భర్త చనిపోయి సంవత్సరంన్నర అవుతుంది మేడం పింఛన్ ఇస్తలేదు ఆమెకు ఆడపిల్లలు అబ్బాయిలు వస్తలేదు మనిషికి 2500 ఇస్తామన్నారు అది కూడా అదే గదే గట్టిగా అడుగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే అందరికి వస్తాయి 970 రూపాయలు బస్ ఫ్రీ ఇస్తే వాడుకుంటున్నాం మనం వెళ్ళిపోతాం బస్ ఎక్కండి కొంతమంది పాస్బుక్లు అయితే చిలకలు నువ్వు పట్ట తీసుకుంటే అక్కడ 3 గంటలు నిలబడి టైం వేస్ట్ ఒక్కరోజు కూలి కూడా బస్సాలకు నిలబడి సరిపోని వస్తుంది ధర కూడా పెంచారు కదా సంచికి ఎంత 150 పెంచిరా ఏమన్నా రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడద్దు తిట్టద్దు మనం తిట్టద్దు అదే తిట్టద్దు చెప్పాలి ముచ్చట కానీ బరాబర్ అడుగుదామమ్మా వచ్చేటి చాలా ఉన్నాయి రావాలి అడుగుదాము ముచ్చట గట్టి ఉంది అంతే కొన్ని రోజులు అయితే అయిపోయి కొత్త పింఛన్లు ఆయన ఎక్కిన కాంచి కొత్త పింఛన్లే రాలేదు కాకుండా నాకు కాళ్ళు ఎత్తలేవు నేను బతకాలంటే ఎట్లా ఏదైతే చేసుకొని పిల్లలను ఎలా తీసుకునే వరకే సరిపోయింది 4 ఆడపిల్లలు వాళ్ళ సంతాన వాళ్ళు వెళ్ళి ఇప్పుడు నేను కూలి చేసుకొని బతకాలంటే నాకు పోతే కాళ్ళు ఎత్తలేవు కాళ్ళ నొప్పులు వచ్చి అప్పుడే మంచుకున్నది ఆయన టైం ప్రకారం వేసేది సారీ నాకు ఆలస్యం తెచ్చుకుంటూ నేను ఇంకా మంచిగా సరిపోతుంది